అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి, ఎస్ మై యూట్యూబ్ ఛానల్. నిజంగా లిటరల్గా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ మీకు ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో కానీ బర్రబర్ చెప్తానా, ఫుల్లీ ఎగ్జైటింగ్ ఉంది నాకు ఈరోజు ఈ ఇంటర్వ్యూ అనేది. లిటరల్గా ఛానల్ పెట్టిన కానించని ఇలాంటి ఇంటర్వ్యూ నాకు దొరకడం అనేది నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా. సో ఎందుకంటే ఈరోజు నేను అంత పెద్ద మనిషిని, అంత ఫేమస్ ఫిగర్ని, అంత పబ్లిక్ లో అలాంటి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని మొట్టమొదటిసారిగా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను నా ఛానల్లో. సో ఆ వ్యక్తి గురించి మీకు చెప్పాలని నేనే క్యూరియాసిటీగా ఉన్నా. సో ఎవరో కాదు, ఆ యంగ్ అండ్ డైనామిక్ లీడర్. సో నాంపల్లి ఫిరోజ్ ఖాన్ అంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 100% తెలియని పర్సన్ లేడు నా దృష్టిలో. సో ఈరోజు నేను వచ్చాను, లక్కీగా నాకు టైం ఇచ్చారు అన్నగారు. సో టిపిసిసి జనరల్ సెక్రటరీ, సో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి ఫిరోజ్ ఖాన్ అన్నగారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్కారం, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను చాలా దిల్ఖుష్ అవుతుందన్న మిమ్మల్ని చూస్తేనే నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే, అభిమానించే వ్యక్తి నా దృష్టిలో ఉండరు. మీకు అసలు ఏ యూట్యూబ్ లో చూడు, చూడు, మీకు వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా నేను చదవలే. సో ఏది ఉన్నా సరే ఫస్ట్ అయితే రాగా అడిగేస్తా, కుల్లంకులుగా అడిగేస్తా అన్న నేను. సో మీ మీద ఎంత అభిమానం ఉందో, అభిమానమే ఉంటుంది ఒక పక్క. సో అడగడంలో కూడా ఇలాంటి విషయంలో తగ్గేదే లేదన్న, బరాబర్ అడిగేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే జనరల్ గా నాట్ ఓన్లీ రాజకీయం అన్న, దేంట్లోనైనా సరే ఒక్కసారి ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా, 3వ సారి ఫెయిల్ అయినా మస్తు బాధ అవుతుంది. అసలు ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తికి రాజకీయంగా ఇప్పటి వరకు కూడా ఒక్క విజయం కూడా లేదు. ఎలా తట్టుకుంటారో దీన్ని ఏ విధంగా చూడాలి మిమ్మల్ని? రాజకీయంలో వచ్చిన ఒక జీవితం అంకితం చేస్తేనే మార్పు అని. విక్టరీ కోసం రాలేదు, ఓకే. హిస్టరీ కోసం వచ్చిన, మార్పు కోసం వచ్చిన. ఓకే. ఓల్డ్ సిటీ హైదరాబాద్, నాంపల్లిలో ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. కరెక్ట్ పార్టీ పవర్లో రావాలి, కరెక్ట్ మనుషులు పవర్లో రావాలి. ఓకే. 25 lakh పీపుల్కి టోటల్ హైదరాబాద్ ఎంపీ నాంపల్లి కాన్స్టిట్యున్సీస్, దానిలో అన్యాయం అవుతుంది. అది చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఓకే. ఏదో ఒక పొలిటికల్ పార్టీ వస్తుంది, మేము ముస్లిమ్స్కి ఛాంపియన్ అని చెప్తున్నారు, ఓకే, దొంగలంగా మాటలు మాట్లాడుతున్నారు, దాని తర్వాత గెలుస్తున్నారు, నమ్మకం ద్రోహం చేస్తున్నారు. ఓల్డ్ సిటీకి కానీ హైదరాబాద్కి కానీ బ్లాక్ లిస్టెడ్గా పెడుతున్నారు. సోషల్లీ, ఎకనామికలీ, ఫైనాన్షియలీ, ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ పెడుతున్నారు. తెలంగాణ మొత్తం డెవలప్ అవుతుంది, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది డెవలప్ అవుతుంది. ఉట్టి ఓల్డ్ సిటీ డెవలప్ అవుతలేదు. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు, క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు, అందరు డెవలప్ అయినారు. కానీ మా ఓల్డ్ సిటీ డెవలప్ అవుతలేదు. ఎందుకు అవుతలేదు? ఎందుకంటే ఒక్క పొలిటికల్ పార్టీ ఇక్కడ ముస్లిమ్స్కి ఛాంపియన్ అని పర్సెప్షన్ చూపిస్తున్నారు. రాజకీయంలో 2 ఉంటాయి, ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఒక వాస్తవం ఉంటుంది. వాస్తవం ఈ పొలిటికల్ పార్టీ ఎవరు? ఎంఐఎం పార్టీ. వాస్తవం ఏం? వీళ్ళు ముస్లిమ్స్కి, ఓల్డ్ సిటీకి ఏం డెవలప్ చేయరు. సింపుల్ రీజన్ ఒకటి, ఒక్క మంచి కాంప్లెక్స్ మీకు కనిపించదు ఓల్డ్ సిటీ, ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ మీకు కనిపించదు, ఓకే, ఒక్క మంచి హోటల్ కనిపించదు, ఉస్మానియా హాస్పిటల్ డెవలప్ చేయరు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి వస్తే మెట్రో రైల్వే గురించి మాట్లాడుతున్నారు, ఓకే, మూసీ రివర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఏది డెవలప్ చేయరు. సో ఇట్లాంటి పరిస్థితిలో వీళ్ళు పెట్టి వాస్తవం ఏం ఉన్నది? వీళ్ళు ముస్లిమ్స్కి ఏం చేయరు, ఓల్డ్ సిటీకి ఏం చేయరు. బానిసుల్లాగా పెడితే మాకు ఓటు వేస్తారు. ఎంఐ వాళ్ళ తాత అసదుద్దీన్ వాళ్ళ తాత నేర్పించినాడు, వాళ్ళ అయ్య నేర్పించినాడు, వీడు అట్లనే నడుస్తున్నాడు, వీళ్ళ కొడుకుకు కూడా వీళ్ళు ఇదే నేర్పిస్తారు. ఓకే. సో వీళ్ళకు ఫైట్ ఎవరు చేయాలి అని ఒక ఆలోచన నా కాలేజ్ డేస్ లో వచ్చింది. సో నాకు ఒక చిన్న క్వశ్చన్ అన్న, నేను టోటల్ మీ ఇంటర్వ్యూస్ మొత్తం సెర్చ్ చేస్తే మేబీ నాకు ఇప్పటికీ ఆ క్వశ్చన్కి నాకు అంత చిక్కన ఒక క్వశ్చన్ మార్క్ నా మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం అసరుద్దీన్ అంటే ఏ క్యాస్ట్? ముస్లిం క్యాస్ట్. ఓల్డ్ సిటీ అంటే ఏంది? ముస్లింలే ఉంటారు. మరి మీ క్యాస్ట్ వాళ్ళకే అతను పెద్ద, అంటే ఐ మీన్ పొలిటికల్గా కానీ రాజకీయంగా కానీ. మరి ఎవరైనా సరే నా కులాన్ని నేను డెవలప్ చేసుకోవాలి, నా కులపోళ్ళకి నేను అండగా ఉండాలి అనే ఫీలింగ్ ఉండాలి కదా. మరి తన క్యాస్ట్ వాళ్ళని, తన ముస్లిం వాళ్ళని ఎందుకు అనగా తొక్కాలనే ఫీలింగ్ ఈ ఎంఐఎం అసరుద్దీన్కి ఉన్నది?
ఏ రోజు మా ముస్లిమ్స్ డెవలప్ అయితే ఎంఐఎంకి ఓటేయరు, ఏదో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఓటేస్తారు. అంటే ఎవరైనా సరే డెవలప్మెంట్ చేస్తేనే, సహాయం చేస్తేనే కదా. అరే నాకు ఇప్పుడు ఫిరోజ్ ఖాయివే నాకు ఫిరోజ్ ఖాన్ అన్న నాకు సహాయం చేసిర్రు అన్న వల్ల నేను లబ్ధి పొందినా, నేను డెవలప్మెంట్ అయింది, నా ఊరు డెవలప్మెంట్ అయింది, నా కాలనీ డెవలప్మెంట్ అయింది, సో ఫిరోజ్ ఖాన్ అన్నకే నా ఓటేస్తా నేను అని అనుకుంటారు కదా ప్రజలు. జబర్దస్త్ జబర్దస్త్. సో అక్కడనే వస్తుంది. వీళ్ళు డిక్టేటర్షిప్ ఎందుకు యూజ్ చేస్తారంటే బోకస్ ఓట్లు తయారు చేసినారు కాబట్టి. ఓల్డ్ సిటీ వాళ్ళ అయ్యా జాగిర్ అని, ఆ జంగల్ రాజ్ బీహార్లో ఎట్లా ఉంటుంది, ఆ ఓల్డ్ సిటీలో అట్లా ఉంటుంది. ఎవ్వరు కూడా ఒక్కడు కూడా ఓల్డ్ సిటీలో వీళ్ళ మీద కంటెస్ట్ చేయడు. ఓకే, సింపుల్. అట్లాంటి వాతావరణం వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే. సో ఆ వాతావరణం క్రియేట్ చేసినారు కాబట్టి వీళ్ళకు ఈ ఘమండ్ పోవాలి. వీళ్ళకు ఘమండ్ పోవాలంటే ఈ బొగసోటు తీయాలి. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఒక ఐడియాలజీ మీద పని చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన వాస్తవం ఏమి, వీళ్ళు ముస్లిమ్స్ కి హెల్ప్ చేయరు, ఓల్డ్ సిటీకి డెవలప్ చేయరు, ఇది వాస్తవం. పర్సెప్షన్ ఏం, గడ్డం టోపీ షెర్వానీ వేసుకొని నేను ముస్లిమ్స్ కి ఛాంపియన్, నేను ఉంటేనే ముస్లిమ్స్. పర్సెప్షన్. ఓకే. అసదుద్దీన్ ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోడు? కుర్తా పజామా వేసుకోవచ్చు కదా, ఎందుకు వేయడు? పఠానీ వేసుకోవచ్చు కదా, ఎందుకు వేయడు? అది కూడా ముస్లిం డ్రెస్సే కదా. కానీ ఉట్టి షెర్వానీ టోపీలో వెళ్తూ గడ్డం ఆ చూపించడానికి పర్సెప్షన్, ఫెనాటిజం, మేమున్నాం. సో ఈ పర్సెప్షన్ కి ఫినిష్ చేయాలి. వీళ్ళు ఛాంపియన్స్ గారు బోకసోటు తీయాలి. నేను పాలిటిక్స్ లో వచ్చే ముందు మొత్తం రీసెర్చ్ చేసిన. ఓకే. ఒక ఎంఐఎం కి ఓడగొట్టాలి అంటే ఏం చేయాలి? బోకసోటు తీయాలి. మా అందరు ఫ్రెండ్స్ తో కానీ, ఇంటెలెక్చువల్స్ తో కానీ, స్కాలర్స్ తో కానీ, గవర్నమెంట్ తో కానీ అందరితో మాట్లాడితే ఇది సాధ్యం కాదు, నెక్స్ట్ ఇంపాసిబుల్, నువ్వు ఏం చేస్తున్నావా, ఇది కష్టం కాదు, మనం డిలీట్ చేస్తాం వాళ్ళు యాడ్ చేస్తారు, మనం డిలీట్ చేస్తాం వాళ్ళు యాడ్ చేస్తారు, వాళ్ళకు ఈ మెకానిజం తెలుసు, ఇది కాదు, మొత్తం సిస్టమ్ చేంజ్ కావాలి. ఏం కావాలి సిస్టమ్ లో చేంజ్ అంటే ఆధార్ కి ఎలక్ట్రల్ రోల్ లింక్ కావాలి, బయోమెట్రిక్ కావాలి, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ రావాలి, అప్పుడే ఏదో అవుతుంది. ఇప్పుడు ఏం కాదు, కానీ ఎవరికొనే స్టార్ట్ కావాలి కదా. ఏ రోజు భగత్ సింగ్ దేశం కోసం ప్రాణం ఇచ్చినాడు. భగత్ సింగ్ ఎవరికి తెలియదు. ఇండిపెండెన్స్ వచ్చిన 50 సంవత్సరాల తర్వాత భగత్ సింగ్ హీరో అయినాడు. సో నేను కూడా డిసైడ్ అయినా, నేను ఉన్నప్పుడు దాకా హీరో అయితా, విలన్ అయితా, కామన్ మ్యాన్ అయితా నాకు తెలియదు. కానీ మార్పు నేను మొదలు పెట్టా, లోకం ముందు పెట్టా. బోకస్ ఓట్లు ఉన్నాయని ఎవరికి తెలియదు. నేను ఫస్ట్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత బోకస్ ఓట్లు అంటే ఫిరోజ్ ఓడిపోయినాడని చెప్తున్నారు అన్నారు. కానీ ఇలా 5 times ఓడిపోయినా ఇప్పుడు అంటున్నా బోకస్ ఓట్లు ఉన్నాయి, ప్రూఫ్లు ఇస్తున్నా, ఎవిడెన్స్ ఇస్తున్నా. ఇప్పుడు మొత్తం లోకంకి తెలిసిపోయింది ఈ లంగా పార్టీ ఓల్డ్ సిటీలో రూల్ చేస్తుంది అంటే బోకస్ ఓట్లు. మొన్న నాకు ఒక ప్రెస్ కూడా అడిగినాడు, మాధవీలత బీజేపీ గట్టి ఫైట్ ఇస్తుంది, గెలుస్తుంది, నేనన్నా ఓడిపోతా. ఎంత ఓట్లతో? 3 లక్షలు మినిమం అన్నా. దాని తర్వాత అన్న నరేంద్ర మోదీ కంటెస్ట్ చేస్తే కూడా అసదుద్దీన్ గెలుస్తాడు. అసదుద్దీన్ ఏం నరేంద్ర మోదీ కంటే గొప్ప కాదు, కానీ ఆ లంగా దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి. సో ఆ ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ తీసుకురావాలి, ఆ క్లియరెన్స్ తీసుకురావాలి. నేను సచ్చే ముందు ఆధార్ కి ఎలక్ట్రల్ లింక్ కావాలి, ఫేస్ రికగ్నిషన్ రావాలి, బయోమెట్రిక్ కావాలి. ఈ సిస్టమ్ లో లకునా ఉన్నది, ఈ సిస్టమ్ లో డిఫెక్ట్ ఉన్నది, ఈ రెక్టిఫై కావాలి. నేను లేకపోతే నా కొడుకు గాని, నా కూతురు గాని, మీ కొడుకు గాని, మీ కూతురు గాని ఎవరైనా కంటెస్ట్ చేస్తే నేను పడే బాధ ఎవరు పడవద్దు. సో నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించిన కాబట్టి విక్టరీ అంత మైండ్ లో లేదు, హిస్టరీ అంత మైండ్ లో. రైట్ అన్న, మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా, ఇంత గట్టిగా బోగస్ ఓట్లు, బోగస్ ఓట్లు, బోగస్ ఓట్లు అని అంటున్నారు. ఓకే, ఒప్పుకుంటా. బట్ బోగస్ ఓట్లతోనే అసదుద్దీన్ గెలుస్తున్నాడని మీరు బల్లాగు చెప్తున్నారు. మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ బోగస్ ఓట్లను తీయించే దమ్ముందా? రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు కదా. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మీరు అట్లంటే రేవంత్ రెడ్డి మళ్ళీ మీకు వ్యతిరేకం కావాలి. రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు కదా, ఇది వాస్తవం. సింపుల్.
రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కాలు మొక్కినాడు, సెంటర్లో సోనియమ్మ ఉంటే సోనియమ్మ కాలు మొక్కినాడు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి వెళ్ళిపోతే కేసీఆర్ కాలు మొక్కినాడు, దాని తర్వాత నరేంద్ర మోదీ కాలు మొక్కినాడు, దాని తర్వాత కేసీఆర్ వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు, మళ్ళీ నరేంద్ర మోదీ కాలు మొక్కుతున్నాడు, అమిత్ షా కాలు మొక్కుతున్నాడు. రైట్, రేపు రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే ఎవరైనా వస్తే వాడు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కిషన్ రెడ్డి కాలు మొక్కుతారు. వీళ్ళు కాలు మొక్కుతారు, వీళ్ళు మొత్తం లోపల పోయి మొత్తం డ్రామా చేస్తారు, బయట వచ్చి పులి 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 అని చెప్తారు లంగా ఫెలోస్. సో ఇది వాస్తవం, ఇది ఎవరికి తెలియదు. చెప్పే ధైర్యం ఫిరోజ్ ఖాన్ కి ఉన్నది, కానీ అందరికీ తెలుసు. మరి ఎవరు వచ్చినా కూడా ఈయన వాళ్ళ కాళ్ళ మీద ఉంటాడు కదా, మరి అది ఎట్లా సాధ్యమైతే ఆ బోగస్ ఎట్లా ఓట్లు ఎట్లా పోతే అనుకుంటారు? నమ్మకం ఉందా మీకన్నా? సిస్టమ్, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధాన మంత్రి కావాలి అంటే ఇమీడియట్ అవుతుంది, కానీ ఒక ఆర్డినరీ మ్యాన్ ఫిరోజ్ ఖాన్ కావాలంటే ఒక జీవితం అంకితం చేయాలి. దానికోసమే ఇప్పుడు మీ క్వశ్చన్ కి కరెక్ట్ సమాధానం మీద వస్తున్నా. ఏ రోజు రాజకీయంలో వచ్చినా ఆ రోజే డిసైడ్ అయినా జీవితం మొత్తం అంకితం చేస్తే ఈ ప్రాణం పోతేనే ఆ ఓట్లు పోతాయి, ఈ ప్రాణం ఉన్నప్పుడు దాకా ఈ ఓట్లు పోవు. ఏ రోజు నేను సస్తా ఆ రోజు ఈ ఓట్లు పోతాయి. ఎందుకు ఫిరోజ్ ఖాన్ సచ్చినాడంటే దీనికోసమే. అప్పుడే భగత్ సింగ్ లాగా నేను హిస్టరీలో ఉంటా. దానికోసం పేరు ఎప్పుడే మీరు అడిగితే నేమ్ ఫిరోజ్ ఖాన్, ఆత్మ భగత్ సింగ్. ఎందుకంట డిసైడ్ ఉన్నా. రైట్, రేపటి నేను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేస్తే వెరీ గుడ్, లేకుంటే నేను చేసి సస్తా. సో ఫిరోజ్ ఖాన్ గారు మాట మాట్లాడితే అంటే పోల్చుకుంటారు, అంటే ఇప్పుడు నేను ఇలా ఉంటా, నేను అలా ఉంటా, నేను నాకు హిందూ ముస్లిం బాయి ఉంటా, నేను హిందువులను గౌరవిస్తా, ముస్లిమ్స్ గౌరవిస్తాను, నా మీద అటాకులు జరిగినాయి, నన్ను ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి మీకు మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండు ఫిరోజ్ ఖాన్ అని కొందరు అంటున్నారు మీ గురించి. ఓకే, వాళ్ళకు వాస్తవం తెలియదు కదా, ఏది చెప్పినా అది నిజమే చెప్పినా కదా. బుల్లెట్స్ తగిలినాయి అది వాస్తవం కాదు, ఓకే, గుండెలో బుల్లెట్ ఉన్నది అది వాస్తవం కాదు, మొత్తం లంగ్ రప్చర్ ఉన్నది, ఎప్పుడు నీళ్ళు తాకుతూనే ఉంటాయి. ఎందుకు తాకుతా ఎవరైనా అడిగినా దీనిలో ఆక్సిజన్ ఉంటుంది, ఇది పోతుంది, ఎప్పుడు చూడండి నీళ్ళు తాకుతూనే ఉంటాయి. సో లంగ్ పోయింది, డైయింగ్ డిక్లరేషన్ అయింది, మెజిస్ట్రేట్ వచ్చి చూసింది, దాని తర్వాత బతికినా, ఒకసారి స్టాబింగ్ అయింది 100 స్టిచెస్, అప్పుడు కూడా డైయింగ్ డిక్లరేషన్, మెజిస్ట్రేట్ వచ్చిందా, బతికినా 25-27 టైమ్స్ జైలు పోయి వచ్చిన, 7 to 8 years నా మీద రౌడీ షూటర్ ఉన్నది. ఇంట్లో గుసాయించి నాకు 3rd time మర్డర్ చేయడానికి వస్తే ఎంఐఎం వాళ్ళు మా నాన్నకి అటెంప్ట్ మర్డర్ చేసినారు. దాని తర్వాత మేము కొట్టినాం, దాని తర్వాత మేము జైలుకి పోయినాం, మేము రౌడీ షూటర్ అయినాం. ఏం చేయాలి? గాంధీవాదంతో మేము వచ్చినాం. మా ఇంట్లో గుసాయించి మా అయ్యకి కొట్టిన తర్వాత, నా భార్యకి నా తిట్టిపోయిన తర్వాత ఏం చేయాలి? నువ్వేం చేస్తావా చెప్పు? కొజ్జోడు ఉంటే చేయడు, మొగడు ఉంటే ఏదైనా చేస్తావా? సంతావా లేకుంటే సస్తావా? పోలీస్ స్టేషన్లో ఉరికినా వాళ్ళు అటెంప్ట్ మర్డర్ చేస్తే 324 బుక్ చేస్తారు. నేను ఒక చంపా దెబ్బ కొడితే అటెంప్ట్ మర్డర్ నా మీద బుక్ చేస్తారు. సింపుల్ లాజిక్. నేను కత్తి తీసుకోకపోతే, గన్ తీసుకోకపోతే ఆర్మ్స్ యాక్ట్ నా మీద బుక్ అవుతుంది. ఇట్లాంటి అన్యాయాలు చూసి చూసి ఏం చేయాలి? డిసైడ్ అయినా కొట్టినాం, ఓకే ఇక్కడ వచ్చినాం, ఇప్పుడు వైట్ కలర్ అయినాం, అది వేరే సంగతి. కానీ ఎవరైనా అనుకుంటే ఫిరోజ్ ఖాన్ డబ్బా కొట్టే అవసరం లేదు నాకు డబ్బా కొట్టడానికి. నేను జీవితంలో వచ్చిన మీ అందరి కోసం, లేకుంటే మస్తు హైగా బిజినెస్ చేసుకుని దుబాయ్లో, లండన్లో, అమెరికాలో ఉంటా మస్తు హైగా. ఎందుకు ఇది నెత్తి నొప్పిలో మనకు? ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. ఇంత ఉంది, మీరు బతకాలనుకుంటే ఫుల్ అసలు ఎలాంటి ఆలోచన, ఎలాంటి బాధల బంధులే లైఫ్ ను అనుభవించవచ్చు. మీరు ఇన్ని ఆటు దెబ్బలు, ప్రాణాలు పోయేంత కాడికి తెచ్చుకొని ఫ్యామిలీ వీళ్ళంతా అనిపిస్తుంది అన్న ఒకసారి అవసరం భయ మనకి ఇలాంటిది. ఇది స్టార్టింగ్ లోనే డిసైడ్ చేసిన, స్టార్టింగ్ లోనే ఫాదర్ కి కాన్ఫిడెన్స్ లో, మదర్ కి కాన్ఫిడెన్స్ లో, భార్యకి కాన్ఫిడెన్స్ లో తీసుకువస్తేనే నా యుద్ధం కంప్లీట్ అవుతుంది. లేకుంటే ఇది ఇంపాసిబుల్. ఎవరు నాకు సాథ్ ఇయ్యరు, నా పక్క ఉన్నవాడు కూడా ఇడిసేసి ఉరికిపోతారు ఒక రోజు. అట్లా అమ్మ నాన్న భార్యకి కాన్ఫిడెన్స్ లో తీసుకుంటేనే నేను ముందుకి పోవచ్చు. సో ఫస్ట్ వరకు కాన్ఫిడెన్స్ లో తీసుకున్నా. నాన్న ఏం పని చెప్తే అది చేసిన, అమ్మ ఏం చెప్తే అది చేసిన, భార్య ఏం చెప్తే అది చేసిన. దాని తర్వాత నా జీవితంలో ఇది నా లక్ష్యం అని వాళ్ళ ముందు పెట్టిన. నా నాన్ననే నాకు నేర్పించినాడు సత్యమేవ జయతే అని, నా అమ్మనే నేర్పించింది హిందుస్థాన్ కోసం ప్రాణమి అని.
అమ్మనే ఖురాన్ తీసి చూపించింది నాకు. ఖురాన్లో రాసి ఉన్నది, ఒక అమ్మ కడుపులో 9 months ఉండి పుట్టితే ఖురాన్ వాళ్ళ అమ్మ కాలు కింద స్వర్గం రాసింది. 9 months కడుపులో ఉన్న తర్వాత స్వర్గం రాసింది. ఈ భూమి నీకు మినిమం 50, 60, 70 years కాపాడుతుంది. ఇది స్వర్గం కంటే పెద్దది, దీనికి కాపాడు అని నా అమ్మ చెప్పింది. నా భార్య ఒక హీరోతో పెళ్లి చేసుకుంటున్నా అని పెళ్లి చేసుకున్నది. సో వాళ్ళ ముందు పెట్టిన, ఇది నా లక్ష్యం, దీనిలో నా ప్రాణం పోతే పోతుంది, కానీ మీరు ధైర్యంతో ఉండాలి. బస్ ఏ రోజు నేను సస్తే 100 ఫిరోజ్ ఖాన్లు 1000 ఫిరోజ్ ఖాన్లు పుడతాం, ఆ ధైర్యంతో మీరు ఉండాలి. భార్యకి చెప్పిన, ఏ రోజు నాకు ఏదైనా అయితే ఈ లక్ష్యంకి నువ్వు ముందుకి తీసుకుపోవాలి, అవసరం ఉంటే నువ్వు పెళ్లి చేసుకో, స్వర్గంలో నేను ఉంటా, పెళ్లి చేసుకుని సచిన తర్వాత స్వర్గంకి రా. నువ్వు ఇవన్నీ మాటలు పెడితే ఒక పిచ్చోడితో నువ్వు ఇంటర్వ్యూ తీసుకునేలాగా ఉంటుంది, కానీ విప్లవం పిచ్చోలే తీసుకువస్తా. పుట్టిన పిచ్చి, పబ్లిక్తో ప్రేమ అయిపోయింది, హిందుస్థాన్తో ప్రేమ అయిపోయింది. ఎవరికి ప్రేమ అవుతుంది వాడు దేనికి వెనకపోడు, ఎవరు పిచ్చోడు వాడు వెనకపోడు. ప్రేమ ప్లస్ పిచ్చి క్యాండిడేట్ నేను. ఏం చేయాలి? దానికోసం ఎవరయ్యాకి విన్నా, ఎవరయ్యాకి విన్నా, ఏది నిజం అది చెప్తా, ఎవరికి ఏమి ఇష్టం చేసుకో. జీవితంలో ఇంత వచ్చిన 100 రూపాయల దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చిన, 5 ఎలక్షన్ ఓడిపోయినా, ఒక కూతురు ఉన్నది, ఒక పాప ఉన్నది, అది యాక్సిడెంట్లో చనిపోయింది. నాన్న చనిపోయినారు, అమ్మ బీమార్ ఉన్నది, లాస్ట్ స్టేజ్లో ఉన్నది. రైట్, ఎవరున్నా ఒట్టి పబ్లిక్ ఉన్నది. సో ఆ పబ్లిక్తో ప్రేమలో ఉన్నా, నా భార్యతో ప్రేమలో ఉన్నా, నా అమ్మతో ప్రేమలో ఉన్నా, నా నాన్నతో ప్రేమలో ఉన్నా, అందరితో ప్రేమలో ఉన్నా. ఎవరు నా కోసం చేయకపోని నేను వాళ్ళ కోసం చేస్తా. ఇది నేను డిసైడ్ అయినా లైఫ్లో. నేను పుట్టినా సస్తా, ఒక రోజు సస్తే దేవుడి దగ్గర ఒక్కటే రిక్వెస్ట్ చేసిన, దేవుడు ఇలా మేము ఛానల్ ముందు అంటున్నా, ఇప్పుడు దాకా దేవుడికి విక్టరీ అని అడగలేదు. హిస్టరీ అడిగినా సస్తే దేశం కోసం సావాలి, అదే అడిగిన దేవుడు. ఎవ్రీ ఫ్రైడే నమాజ్ చదివినప్పుడు అదే అంట, ఒక రోజు సవాలే దేశం కోసం, సొసైటీ కోసం, ప్రజల కోసం, ఒక కాజ్ కోసం. ఉట్టి కిడ్నీ హార్ట్ ఫెయిలియర్తో వద్దు, లివర్ ఫెయిల్ అయింది, హార్ట్ ఫెయిల్ అయింది, పారాలైటిక్ అటాక్ వద్దు. ఒకవేళ జీవితంలో మంచి పనులు చేస్తే గిఫ్ట్ నాకు ఇది ఈ దేవుడా, అదే అడిగిన. సో అట్లాంటి మైండ్ సెట్ వ్యక్తికి ఏం కష్టం కనిపిస్తుంది తమ్ముడు? నథింగ్. పబ్లిక్ బాగుండాలి. మా నాంపల్లి ప్రతి ఒక్క గల్లీ బస్తీ, మంచి స్కూళ్ళు, మంచి కాలేజీలు, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్, ఉద్యోగం అవకాశాలు, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ, పిల్లలు చదవాలి. నా పాప ఇట్లా తిరిగితే రాత్రి 3 గంటలు కూడా తిరగాలి. ఎవరు సిటీ కొట్టవద్దు, అట్లాంటి సిటీ కావాలి. హిందూ ముస్లిం గొడవ ఉండదు. ఇండియాలో ఉన్నాం మనం, పాకిస్తాన్లో ఉన్నాం, బంగ్లాదేశ్లో ఉన్నాం, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాం, సిరియాలో ఉన్నాం, ఇరాన్లో ఉన్నాం, ఇరాక్లో ఉన్నాం, ఇండియాలో ఉన్నాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అది ఉండాలి. డెవలప్మెంట్ ఉండాలి. కులం మతం ఉండవద్దు. ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వారికి మనం మద్దతు చేయాలి. ఆ సిద్ధాంతంతో వచ్చిన. నేను కాంప్రమైజ్ చేయను. నేను జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కాంప్రమైజ్ అని నా డిక్షనరీలో వర్డ్ లేదు. ఇంపాసిబుల్ అన్నారు. నేను ఆ రోజే రాజకీయంలో వస్తే ఈ ఫెయిర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఇంపాసిబుల్ అన్నారు. 100 మందితో విన్నా, ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. ఇంటికి వచ్చి అర్థం చూసి ఒకటే అన్నా, ఇంపాసిబుల్లోనే పాసిబుల్ ఉన్నది, ఇంపాసిబుల్ లో పాసిబుల్ ఉన్నది. నేను చేస్తా, నీ ఆశీర్వాదం ఉండాలి. నాన్న కాలు మొక్కినా, అమ్మ కాలు మొక్కినా, అంతే. ఎలా ఫిరోజ్ ఖాన్ ఇట్లా చూద్దాం, ఫ్యూచర్ ఏముంటుంది. సో అది తగ్గేదే లేదు. ఓకే. సో ఇలాంటి మీరు ఇంత ఎఫర్ట్, అసలు మీరు మాట్లాడే ప్రతి మాట వింటుంటే జనరల్గా ఇంటర్వ్యూ చేసి నాకు ఇంత గూస్ బంప్స్ వస్తున్నాయన్నా. బట్ ఒక్కసారన్నా ఫిరోజ్ ఖాన్ భాయ్కి ఒక అధికారం
ఏదో ఒక పార్టీ తరఫున ఏదో ఒక పదవి పరంగా ఫిరోజ్ ఖాన్ గారికి చేతిలో అధికారం ఉంటే ఈ బోగస్ ఓట్లు ఇంక ఇవన్నీ డిలీట్ చేయడానికి మీ దగ్గర ఒక పవర్ అనేది ఉండాలి. ఆ పవర్ కోసం ఏ పార్టీ నుంచి అయినా తీసుకోవచ్చు. మరి అలాంటిది ఏదైనా పదవి ఇస్తా అంటే మీరు వేరే పార్టీలకి నా ఆప్షన్ తీసుకొని వెళ్ళొచ్చు కదా, ఓన్లీ కాంగ్రెస్ ఎందుకు చూజ్ చేసుకున్నారు? రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ నాకు పవర్ ఇస్తారు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక బ్రాకెట్ లో ఉన్నా. ఓకే, ఐ నో. కంటెస్టెడ్, నాన్ కంటెస్టెడ్, ఎవరైనా కంటెస్టెడ్ ఉంటే వాళ్ళకు పదవి రాలేదు. ఏదైనా చూడండి, ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినారు? బల్మూరు వెంకట్, కంటెస్ట్ చేయలేదు. ఎమ్మెల్సీ రాజ్యసభ ఎవరికి ఇచ్చినారు? అనిల్, కంటెస్ట్ చేయలేదు. చైర్మన్ లో ఎవరికి ఇచ్చినారు? కంటెస్ట్ చేయలేదు. ఎవరికైనా చూడు, ప్రీతం స్పోర్ట్స్ చైర్మన్ శివసేన, కంటెస్ట్ చేయలేదు. మా సాయి ఫిషరీస్, కంటెస్ట్ చేయలేదు. బీసీ నూతి శ్రీకాంత్, కంటెస్ట్ చేయలేదు. సో ఆ బ్రాకెట్ లో ఉన్న కంటెస్టెడ్, నాన్ కంటెస్టెడ్, ఏ రోజు ఆ బ్రాకెట్ వెళ్ళిపోతే మేము లోపల వచ్చేస్తాం. సో మీరు ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మీరు ఒక జోస్యం చెప్పారు, తెలంగాణలో పక్కా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఫిరోజ్ ఖాన్ మంత్రి అవుతున్నారు అని మీరు బరాబర్ ఖచ్చితంగా చెప్పారు. మీరన్నా ఈ రెండు సక్సెస్ అయినాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు. మరి ఫిరోజ్ ఖాన్ గారిని ఎప్పుడు చూడబోతున్నాం? ఆ దేవుడు ఏం రాసినాడు? నేను 100 సార్లు దేవుడికి అడిగాను, దేవుడా 2000తో ఓడగొట్టినావా నాకు? నేను నా చెమట, డబ్బులు, రక్తం, జీవితం మొత్తం అంకితం చేసిన, ఇంత కమిట్మెంట్ తో, ఇంత చిత్తశుద్ధితో, ఇంత సిన్సియర్ గా వర్క్ చేసిన, మీరు అందరికి ఇచ్చినారు. నాకు ఏం ఎగ్జామినేషన్ తీసుకుంటున్నారు ఆ దేవుడాను? సో నా బ్యాడ్ లక్, నేను ఓడిపోయినా. లేకుంటే అది జ్యోతిషం కరెక్ట్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఇన్ పవర్, ఫిరోజ్ ఖాన్ మినిస్టర్. వాట్ ఈస్ మైనారిటీ మినిస్టర్? I would have been home minister, any other minister, పెద్ద మినిస్టర్. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. కానీ మనం ఓడిపోయినాం. ఒక మాట దిమాగ్లో పెట్టండి, ఓడిపోయినాం. అవును, ఏదో అడుగుతాం, ఇస్తే గుడ్, లేకుంటే కూడా వెరీ గుడ్. ఓడిపోతే అనాథులు లాగా ఉంటారు లైఫ్లో. ఓకే, పాయింట్. సో ఇప్పుడు మనం అనాథం ఏమంటారు తెలుగులో? అనాథంకి ఏమంటారు? ఎవరికి అమ్మ నాన్న ఉంటే ఏం? అదే అనాథనే, అనాథ తెలుగులో. అట్లా పరిస్థితిలో. సో ఎప్పుడు రేవంత్ అన్న మైండ్ లో వస్తుంది, ఇస్తారు, అప్పుడు దత్తత తీసుకుంటారు. మేములో నమ్మకం ఉందా అన్న? 100% ఉన్నది. ఆ దేవుడి మీద 1% కూడా నమ్మకం తగ్గలేదు. అమ్మ నాన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, హైకమాండ్, రేవంత్ రెడ్డి 1% కూడా తగ్గలేదు. మనం ఓడిపోయినాం తమ్ముడు. నేను ఎట్లాంటి వ్యక్తి అంటే 5 times ఓడిపోయినా, ఆ ఓడిపోయింది నా నెత్తి మీద తీసుకున్నా. ఏ రోజు గెలిస్తే ప్రజలకి ఇచ్చేస్తా. నువ్వు గెలిపించినావా? ఇప్పుడు నాకు అందరు అంటారు నువ్వు ఓడిపోయినావు అంటే ఎస్. ఎవరికి బ్లేమ్ ఇస్తావు? నాకు బ్లేమ్ ఇస్తా. ఎందుకంటే నేను ఓడిపోయినా. గెలిచిన తర్వాత నా ప్రజలు గెలుస్తారు, మీరు గెలుస్తారు, క్రెడిట్ మీకు ఇస్తా. సో ఇది నా నేచర్. ఓడిపోయిన తర్వాత పోయి పైరుజు చేయి, కాలు మొక్కు చేయలేదు. అడుగుతా, నీతో ప్రేమ ఉంటుంది నాకు, రైట్? కానీ నీ కాలు మొక్క. నీకోసం ప్రాణం ఇచ్చేస్తా, ప్రాణం తీసేస్తా, కానీ నువ్వు కాలు మొక్కమంటే మొక్కను. అది నా క్యారెక్టర్. అది కరెక్టో రాంగ్ నాకు తెలియదు. ఎవరు కాలు మొక్కుతారు వాళ్ళు కరెక్టే, కానీ నేను కాలు మొక్కను, నేను రాంగ్. చాలా మంది రాజకీయ నాయకులు కాలు మొక్కుతారు, నేను మొక్కను. ఎవరిది మొక్కను. కాలు మొక్కితే పదవులు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, కాంట్రాక్ట్లు వస్తాయి, డబ్బు వస్తుంది. ఎవరిది మొక్కను. ఒకవేళ అది వస్తే మొక్కాలి అంటే మా నాంపల్లి ప్రజల కాలు మొక్తా, కానీ ఎవరయ్యా కాలు మొక్కను. సో నాయకుల కాళ్ళు అయితే మొక్క ఉంటాం. ఎవరిది మొక్క. పని నా ధర్మం. పని చేస్తా, వస్తే వెరీ గుడ్, రాకపోతే కూడా వెరీ గుడ్. నెక్స్ట్ టైం గెలుస్తా, తీసుకువస్తా. సో గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇన్ని నెలలు అవుతుంది, దాదాపు 6 నెలలు అవుతుంది. సో కొంతమందికి మీరు అన్నట్టు చైర్మన్లు, ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇచ్చారు. సో మీరు ఈ వ్యవధిలో గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలల్లో రేవంత్ రెడ్డి గారికి మీరు అడిగారా, అన్న ఏంది నా పరిస్థితి, నాకేం పదవి? అవసరం లేదు. ఆ బ్రాకెట్ ఉన్నది కదా సాయి, కంటెస్టెడ్, నాన్ కంటెస్టెడ్, ఆ బ్రాకెట్ లో ఉన్నా.
అంటే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా అని అంటారు. అరే బ్రాకెట్ వెళ్ళిపోయిన తర్వాత అడుగుతాం, బ్రాకెట్ ఉన్నప్పుడు అడుగుతాం రాబి, అమ్మాయి మేజర్ కావాలి కదా, అప్పుడు పెళ్లి కదా. మైనర్ ఉన్నప్పుడు పెళ్లి కొడుకుని చూసి ఏం చేస్తారో భయ్. సో ఇప్పుడు మనం మైనర్ కంటెస్టెడ్ బ్రాకెట్ లో ఉన్నాం, ఏ రోజు నాన్ కంటెస్టెడ్ బ్రాకెట్ లో వస్తాం, మేజర్ అవుతాం, అప్పుడు అడుగుతాం ఇది పెళ్లి చేయి, అక్కడ పెళ్లి చేయి, వీళ్ళు నాకు ఇష్టం, అప్పుడు చెప్తాం. ఓకే, సో కాన్ఫిడెన్స్ అవుతుంది పక్కా 100%. ఓకే. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఏమంటారంటే, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనుకుంటే ముస్లింల అరాచకాలు ఎక్కువైతే కాంగ్రెస్ లోనే కాంగ్రెస్ ఉంది. సో ముస్లింలు ఏం చేసినా కూడా ముస్లింలకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, హిందుత్వాన్ని అణగదొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. రాంగ్. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, గంగా జమున తహజీబ్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, సింపుల్. సో ఆ విషయంలో వస్తే నేను చాలా పార్టీలో పనిచేసిన, ఎందుకంటే నాకు టికెట్ ఇవ్వలేదు. ప్రజారాజ్యంలో పనిచేసిన, టీడీపీ బీజేపీతో కంటెస్ట్ చేసిన. సో కాంగ్రెస్లో వచ్చిన, ముందుగా కాంగ్రెస్లో ఉన్నా. సో ఒక పార్టీ సిద్ధాంతం గ్రౌండ్ లో ఉంటుంది అంటే సెక్యులరిజం, సోషల్ జస్టిస్, అది కాంగ్రెస్. ఎవరు చెప్పడానికి మస్తు చెప్తారు, కానీ నేను చూస్తా కదా, లేకుంటే ఫస్ట్ పర్సన్ నేనే చెప్పేది, కరెక్ట్ చెప్పినావను, కరెక్ట్ ఇక్కడ ఉంటది, మా దగ్గర పాలిటిక్స్ ఉంటది, ఇట్లనే ఉంటది, బీసీకి ఎక్కువ విలువ ఉంటది, రెడ్డిలకు ఎక్కువ విలువ ఉంటది, వెల్మాస్ కి ఎక్కువ ఉంటది అని చెప్పేది కదా. నథింగ్. హైకమాండ్ ముందు, ముఖ్యమంత్రి ముందు ఆల్ ఆర్ ఈక్వల్, అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఎవరి ఎఫిషియన్సీ ఎట్లా ఉంటది వాళ్ళకు లిఫ్ట్ చేస్తాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితేనా బండి సంజయ్ గారు లాస్ట్ ఇయర్ అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్ అవతల కొన్ని వ్యాఖ్యలు చేశారు. మసీదులు తవ్వుదాము, శవాలు వెళితే ముస్లింలకు ఇచ్చేస్తాము, శివలింగాలు వెళ్తే హిందువులకి ఇవ్వాలి, అక్కడ గుడి కట్టాలి అని అన్నారు. సో బీజేపీ పార్టీ అంటేనే హిందుత్వం, జై హింద్, జై శ్రీరామ్. సో మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ హిందువులను అనగదొక్కుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే, హిందువులకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. సో మసీదులను తవ్వితే మాత్రం శవాలు వెళ్తే ముస్లింలు తీసుకోవాలి, శివలింగాలు వెళ్తే బీజేపీ వాళ్ళకు ఇచ్చేయాలి, గుళ్ళు కట్టాలి అని అన్నారు. పొలిటికల్ పోలరైజేషన్ కోసం అట్లాంటి మాటలు అవసరం. సో బీజేపీ పార్టీ ఎప్పుడు డివైడ్ అండ్ రూల్. బండి సంజయ్ ఫైర్ బ్రాండ్ అయిన డివైడ్ అండ్ రూల్. ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఆయన చెప్పినాడు, రామ్ గురించి చెప్పినాడు. రామ్, నేను ఒక ముస్లిం ఉన్న తర్వాత రామ్ మీదనే నాకు ఇంత రెస్పెక్ట్ ఉన్నది. మీరు ఒక హిందూ ఉన్న తర్వాత రామ్ అంటే మీకు జీవితం. మీ ఇంట్లో రామ్ ఫోటో ఉంటుంది. రామ్కి ఎలక్షన్కి బీజేపీకి ఏం సంబంధం? ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. 100 సార్లు చెప్పిన, రామ్ మొత్తం లోకంకి రామ్, అండ్ ఇండియాకి మర్యాద పురుషుడు రామ్. రామ్ ఒక ఐడియాలజీ, రామ్ ఒక సిస్టమ్. ఆ సిస్టమ్కి నియమాన్ని తీసుకువచ్చి సొంతం చేసుకుంటామంటే ఎట్లా? మేమే ఆ లెగసీకి ఓనర్ అంటే ఎట్లా? చెప్పు తీసుకొని కొట్టినారు కదా, అయోధ్యలో ఓడిపోయినారు కదా రామయ్య. సో రామ్ అందరు మనసులో ఉన్నారు, రామ్ అందరు హార్ట్ లో ఉన్నారు. నేను ఓనర్ లాగా చేస్తా అంటే ఎట్లా? రాంగ్ కదా. సో పొలిటికల్ పోలరైజేషన్ చేయాలి, అది బీజేపీ ఫండా. డివైడ్ అండ్ రూల్ చేయాలి, అది బీజేపీ. యునైట్ అండ్ లీడ్ చేయాలి, అది కాంగ్రెస్. ఓకే. సో వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది, మా సిద్ధాంతం మాది. సో వాళ్ళు రాంగ్, మేము రైట్ అని చెప్పాను. క్రిస్ గేల్స్ ఫ్రంట్ ఫుట్ 6 స్టేడియం బయట, డివిలియర్స్ ఇంకా 6. సో ఒకడు డివిలియర్స్, ఒక క్రిస్ గేల్స్, ఓకే, అంతే. మ్యాచ్ ఎవరు గెలిస్తే వాడు షాట్ పబ్లిక్ కి గుర్తు ఉంటుంది. ఈ షాట్ రాంగ్, ఈ షాట్ కరెక్ట్, ఈ సిద్ధాంతం రైట్, ఈ సిద్ధాంతం రాంగ్ నేను చెప్పను. ఓకే, దట్స్ ఆల్. వాళ్ళ సిద్ధాంతం డివైడ్ అండ్ రూల్, మా సిద్ధాంతం యునైటెడ్ లీడ్, అంతే. అన్న ఇంకో వ్యాఖ్యలు ఏం చేసినారంటే, అప్పుడు
హైదరాబాద్లో ముస్లింల డామినేషన్ ఎక్కువ ఉంది. హైదరాబాదు ముస్లింల డామినేషన్ ఉంది కాబట్టి హైదరాబాద్ అని పెట్టిరు. సో బీజేపీ పార్టీ తెలంగాణలో ఇంకా అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చి భాగ్యనగరంగా పెడతాము. సో అప్పుడు అందరికీ హిందువులకు ఇక్కడ హక్కులు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం? పేరులో ఏముంటుంది? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆ శివ్ భక్తుల ర్యాలీ పోతుంటే ఓకే మొత్తం బోర్డులు పెట్టమని చెప్పింది. సుప్రీంకోర్టు వద్దు, నథింగ్ డూయింగ్, ఓకే నో డిస్క్రిమినేషన్ అని చెప్పినారు. పేరులో ఏమున్నది? సో ఇది ఒక పొలిటికల్ పోలరైజేషన్లో ఒక భాగం. వాళ్ళు భాగ్యనగర్ పెట్టాలి అని పేరు గొప్పగా చెప్పినారు, వెరీ గుడ్. కానీ 10 years నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది. భాగ్యనగర్కి ఎట్లా డెవలప్మెంట్ చేద్దామని ఫండ్లు ఎందుకు తీసుకురా రాబడి? ఇవాళ బడ్జెట్ అయింది, తెలంగాణకి చిప్ప ఇచ్చినారు కదా ఇవాళ. ఎందుకు అట్లా? 8 మంది ఎంపీస్ గెలిచినారు మీరు, అన్ని స్టేట్లకు మీరు డబ్బులు ఇచ్చినారు. పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉన్నది, 15,000 కోట్లు ఇచ్చినారు. ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది, తెలంగాణ ఉన్నది. కానీ వాళ్ళకు డబ్బులు, మనకు డబ్బులు ఇవ్వలేదు. సో బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఎవరైనా కానీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి. ఎట్లా డెవలప్ చేయాలి? ఉట్టి పేరు పెడితే కాదు. నా కొడుకు పేరు పెట్టినా అది కాదు. మంచి స్కూల్కి పంపిస్తా, మంచి సిద్ధాంతం నేర్పిస్తా, మంచి మారళ్ళు నేర్పిస్తా, అది ఉండాలి, రైట్? సో సిటీకి తెలంగాణకి ఏమి ఇచ్చినారా వీళ్ళు? ఉట్టి మాటలతో డ్రామా చేస్తున్నారు. సో కదా పేరుతోనే ఏమీ ఉండదు, నథింగ్. హైదరాబాద్ వై? బికాజ్ నేను క్వశ్చన్ ఎందుకు వేసినంటే ఇప్పుడు అక్కడ ఉన్న, ఇప్పుడు ఇంత ముందు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఈ క్వశ్చన్కి లింకప్ ఉంది. సో నేను ఇప్పుడు అదే మాట, పేరులో ఏముంది? పేరు ఏదైనా ఏం కాదు, మనకు మంచి సిద్ధాంతాలు కావాలి, మంచి విద్య కావాలి. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారానికి వచ్చిన తర్వాత టీఎస్ను టీజీగా మార్చుడు, ఉన్న లోగోని తెలంగాణ లోగోని మార్చుడు, తెలంగాణ గేయాన్ని మార్చడు అవసరమా అన్న? ఇది పర్సనల్. మీరు అడిగింది నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇప్పుడు 2014లో తెలంగాణ వచ్చినప్పుడు సోనియమ్మకి కాన్ఫిడెన్స్ తీసుకొని కేసీఆర్ కాలు మొక్కి తెలంగాణ తెచ్చి చేతి ఇచ్చినాడు ఇంత. దాని తర్వాత పవర్లో వచ్చిన డెమోక్రసీతో ఏం చేయలేదు, డిక్టేటర్షిప్తో టోటల్ కాంగ్రెస్కి సర్వనాశం చేయాలి, బర్బాద్ చేయాలి కాంగ్రెస్కి. అండ్ 60 మందికి కొనుక్కున్నాడు. అండ్ మా దిక్కు ఎట్లా చేసేస్తానంటే మా బతుకు అపోజిషన్ హోదా మాకు వెళ్ళిపోయింది, ఎంఐఎంకి అపోజిషన్ హోదా వచ్చింది. మా శ్రవంతి బై ఎలక్షన్స్లో పోతే మా దగ్గర డబ్బులు లేవు. బీజేపీ 200 crores, బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ 200 crores. శ్రవంతి దగ్గర డబ్బులు లేవు, కాలు మొక్కుతుంది శ్రవంతి. మేము టీవీలో చూసినాం. అప్పుడు నేను గాంధీభవన్లో అన్నా, ఓకే రేవంత్ అన్న అందరు సీనియర్స్ కూర్చున్నారు, అన్న డబ్బులు లేవు, బండి అమ్మేద్దాం. నా బండి అమ్మేస్తా, ఒక 30 లక్షలు వస్తాయి, మనం అందరం అమ్మేద్దాం, శ్రవంతికి డబ్బులు పంపిస్తాం. మన బిడ్డ, మన చెల్లెలు, మన అక్క, మన అమ్మ కాలు మొక్కుతుంది అన్న. 130 years ఆఫ్ కాంగ్రెస్ హిస్టరీ, ఇండిపెండెన్స్ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, బతుకు ఇట్లా చేస్తానన్న. వీడు ఏం చేస్తే దానికి రిమూవ్ చేద్దాం. నువ్వు మాట అయ్యి రేవంత్ అన్న, ఈంట్ కా జవాబ్ పత్తార్ సే దేంగే. సామెత ఉన్నది కదా హైదరాబాద్లో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. అప్పుడు మారల్ ఎథిక్స్ అని మాట్లాడవద్దు. ఈ ఫాల్తున్నా కూడా ఏం చేసినా తీసేద్దాం అన్న. అండ్ వీళ్ళ పరిస్థితి కూడా ఇట్లనే చేద్దాం. మనం పవర్లో వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం ఎమ్మెల్యేస్కి మనం తీసుకువచ్చేద్దాం. అప్పుడు వీడికి నొప్పి అవుతుంది, బాధ అవుతుంది. అట్లాంటి పరిస్థితి ఆ దేవుడు ఇప్పుడు మాకు ఇచ్చినాడు. సో ఏది కేసీఆర్ చేస్తే దానికి ఫినిష్ చేయాలి అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. రివెంజా ఏదైనా చెప్పు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, అదే చేస్తాం.